మంత్రాన్ని ఇవ్వడమే చాలా సీక్రెట్‌గా ఇస్తున్నారు. అవునండి. గోప్యత అవును. పాటిస్తున్నారు. తీసుకునే వాళ్ళు కూడా మంత్రాన్ని ఎలా పడితే అలాగా చెప్పేయలా? లేదండి. ఎలాంటి జాగ్రత్తలు ఈ తీసుకోవాలి? మంత్ర దీక్ష ఎవరైతే తీసుకుంటున్నారో తప్పకుండా క్రమ పద్ధతి, నియమ నిష్టలు తప్పకుండా పాటించాలి. ఎందుకు అనంటే గనక మంత్రాన్ని మనం ఎంత శ్రద్ధగా చేసి, ఎంత భక్తితో చేస్తామో అదే రకంగా ఆ మంత్రం ఒక్కసారి గనక సిద్ధిస్తే మనిషి సాధించలేనిదంటూ ఏదీ లేదు. హ్మ్. ఆ మనిషి యొక్క ఏకాగ్రతను, చిత్తశుద్ధిని బట్టే మంత్రం యొక్క పవర్ అనేటటువంటిది మనిషికి ఆధీనమవుతుంది. ఆ మనిషికి ఆధీనమైనప్పుడు దాని యొక్క క్రతువు, దాని యొక్క శక్తి అనేటిది మనిషి అనుభవించగలుగుతాడు. దాన్ని ఎలా పడితే అలా చేసాం, మంత్రం చెప్పేసారు కదా! మనం ఎక్కడైనా కూర్చొని చేద్దాము, ఎలాగైనా చేద్దాము, ఏ పని చేసుకుంటైనా చేద్దాము అంటే కుదరదు. మంత్రానికి ఒక అర్థము, పరమార్థంతో పాటు చేయవలసినటువంటి ఏకాగ్రత కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. దాని నియమాన్ని అనుసరించి మాత్రమే మనం మంత్ర జపం చేసుకోవడం చాలా మంచిది.